కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది భుజాల మీద బరువు పెంచుతుందని. నాకు స్వాగ్కి టీం అంతా కలిసి కింగ్ ఆఫ్ కంటెంట్ అని వేస్తామంటే ఎందుకురా ఇవన్నీ అంటే మాకు ఇది ఈ కంటెంట్లో మీరు ఇలా కనిపించడం మాకు ఇది వేస్తామని వేస్తారు. అది సింగిల్కి వచ్చినప్పుడు మా విద్యా గారుని అరవింద్ గారు ఈయన కింగ్ ఆఫ్ కంటెంట్ కాదు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఫస్ట్ షెడ్యూల్ చూసే పేరు మార్చండి అన్నారు. మార్చి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టేశారు. ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది ఫన్ ఒకటే అనుకుంటారు, అన్ని రకాల. అక్కడ భయం. ఇప్పుడు నేను ఏమైనా డిఫరెంట్ ఇది చేస్తే మళ్ళీ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ప్రొజెక్ట్ చేయరు, అప్పుడు ముందే ఫిక్స్ అయిపోతారా ఏంటి, అరే దేంట్లో అయితే కామెడీ లేదా లేకపోతే ఇది లేదా అని చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, చూడాలి మరి ముందు. కానీ ఏదైనా ఒక హీరోలకి పక్కన ట్యాగులు ఉండడం అన్నది చాలా కామన్, చాలా వింటుంటాం. ఏ ట్యాగ్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి? ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ ఉంది. అంటే బేసిక్గా ఆ ట్యాగ్లన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టే డిజైన్ చేసినట్టు వెంకటేష్ గారు ఉన్నారండి, విక్టరీ వెంకటేష్ అని. అప్పుడు అన్ని వరుస సక్సెస్లే ఉండి మా చిన్నప్పుడు ఆయన సినిమాలు మటుకు అంటే మినిమం ఉండి. చిరంజీవి గారికి ఎలా మెగాస్టార్, నాగార్జున గారిది యువ సామ్రాట్ ఉండేది, అంతకుముందు సౌత్ ఇండియా సుప్రీమో అని ఉండేది అనమాట. అది మరి సూపర్ పేరు కదా. అలా కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అని, ఈయనకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, అలా ఎవరికి తగ్గట్టు అవి ఉన్నాయండి. చిరంజీవి గారికి చాలా ఉండే. చిరంజీవి సుప్రీం హీరో, సుప్రీం హీరో, కానీ మెగాస్టార్ పర్ఫెక్ట్. అది కూడా ప్రొడ్యూసర్ పెట్టిన, ఓకే ఓకే, ప్రొడ్యూసర్ పెట్టిన పేరు. ఓకే, మొత్తం మీద వాటిని కూడా ఎంజాయ్ చేస్తారు మీరు, ఆరానే ఓ ట్యాగ్ అంతే. ట్యాగ్ పెట్టినంత మాత్రాన నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఎవరికి ఉండదు అనుకుంటున్నాను. నాకైతే అలా ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు కాబట్టి మనం కింగ్ అనిపించుకోవాలి అలాంటివి ఏమి ఉండవు, ఒక నేమ్ అంతే. కానీ హీరోలకి ట్యాగులు పక్కన పెడితే ఒక పిఆర్ వ్యవస్థ, బలమైన పిఆర్ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఒక యావరేజ్ సినిమాని హిట్ చేయాలన్నా, హిట్ సినిమాని సూపర్ హిట్ చేయాలన్నా గట్టిగా పిఆర్ ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్తుంటారు కదా, దాన్ని మీరు నమ్ముతారా? మనం దాని మీద అసలు ఐడియాయే చాలా తక్కువ. నాకు సినిమా వచ్చినప్పుడు పిఆర్ అంటే మన పిఆర్ ఇప్పుడు మన వంశీశేఖర్, లేకపోతే వంశీశేఖర్లు నాకు ఫస్ట్ నుంచి లిస్ట్ ఇస్తారు, ఇవన్న ఇంటర్వ్యూలు ఇక్కడికి వెళ్ళాలన్నా, ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవన్న అని చెప్తే ఫాలో అవటం తప్పితే, లైవ్లు ఉన్నాయన్న ఈ పంపడం తప్పితే ప్రత్యేకంగా అంటే ఇలా డిజైన్ చేయండి లేకపోతే అలా చేయండి అని అంత అంత చెప్పే టైపు కాదు నేను. బట్ ప్రమోషన్ కోసం ఏం చెప్తే అది చేసే రకం. సినిమా వచ్చే వరకు మాత్రం ఏం చేయమన్నా రెడీగా ఉంటా. ఇంకా సినిమా వన్స్ ఆడియన్స్లోకి వచ్చాక వాటిని పెద్ద నేనైతే పెద్ద మళ్ళీ పర్సనల్గా ఏం పట్టించుకోనండి. ఒకవేళ పట్టించుకుంటే రిజల్ట్ ఏమైనా తేడా వచ్చేదా, ఏమైనా దాంట్లో ఏమైనా చేంజ్ అని కనిపించేదా? అంటే కొంచెం పర్సెంట్ ఉండొచ్చేమో తప్పితే కానీ, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అండి. వర్డ్ ఆఫ్ మౌత్లో అది బాగుంది అని స్ప్రెడ్ అయిందంటే దానికి మించింది ఏదీ లేదు. అది పర్లేదురా అన్నారంటే సినిమా టాక్ ఒకటే మనకి ప్రతి ఊర్లో ప్రతి ఏరియాలో ఒకేలా వస్తుంది, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అదేంటి వర్డ్ ఆఫ్ మౌత్, ఇంకా దానికి మించిన ఇది లేదు. ఏమన్నా ఇది చేసి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఏమన్నా మారిస్తే మారుతున్నాము, కానీ దాన్ని మార్చడం అంత ఈజీ టాస్క్ కాదు ఈ రోజులో, అసలు కాదు. నాకు తెలిసి ఏ హీరో ముందు ఎలాంటి ట్యాగ్ ఉన్నా సరే మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ చాలా గొప్పది అనిపిస్తుంది. అవును కదా, నాకు తెలిసి ఆ ట్యాగ్ మీకు కూడా ఉంది. అయ్యో అవును, కానీ దానికోసం చాలా కష్టపడి ఉంటారు కదా. కష్టపడి మినిమం గ్యారంటీ అనేది చాలా కష్టం అండి తెచ్చుకోవటం. ఎందుకంటే మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం ఒక కథ నచ్చుతుంది, అది ఒక్క 1 కోటి రూపాయలు 2 కోట్లలోనో బడ్జెట్ ఎక్కువ ఉంది కదా, మనకి అంత లేదు కదా వ్యాపారం, ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటాం. అక్కడి నుంచి మీరు మీ ఇష్టం అండి, ఏ కథ కలితే అది చేయండి, మాకు నమ్మకం ఉంది అనే దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు నెమ్మదిగా మినిమం గ్యారంటీ అండి మీతో చేస్తే. సో ఆ ఉద్దేశం, ఎంత చేద్దాం అనుకుంటున్నారు సినిమా అని అడుగుతా, అంటే కొత్త వాళ్ళు అది వచ్చినప్పుడు కానీ 1-2 సినిమాలు చేసినప్పుడు మీ ఐడియా అసలు ఎందుకు చేద్దాం అని సినిమా, అంటే ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? సో ఇవి అడుగుతూ ఉంటాం కదా. నాతోనే ఎందుకంటే మీది కొంచెం మాకు మినిమం గ్యారంటీ సార్, అది ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది.